ఏదో ఆలోచిస్తూ కారు నడుపుతోంది. మనసు ఎక్కడో ఉన్నా దృష్టి మాత్రం రోడ్డు మీదే ఉంది. కాస్త దూరంలో ఆ రోడ్డుకి అడ్డంగా తూర్పు నుంచి పడమరకి వెళ్లే మరో రోడ్డుంది. ఆ రోడ్డు కనిపిస్తూనే ఉంది. ఆ రోడ్డు మీదుగా తూర్పు నుంచి పడమరకు గాని, పడమర నుంచి తూర్పుకు గాని ఏవైనా వాహనాలు వస్తున్నాయేమో అని పరికించి చూసింది. అన్ని రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. చైతన్య కారు స్పీడు తగ్గించకుండా వెళ్ళిపోతోంది. సరిగ్గా 2 రోడ్లు కలిసే చోటుకొచ్చేసరికి కుడివైపు నుంచి సడన్ గా ఒక లారీ స్పీడుగా వస్తోంది. చైతన్య చప్పున కారుని ఎడంవైపుకి కట్ చేసింది. ఏదో పెద్ద శబ్దం, ఒక ఆర్తనాదం వినిపించింది. చైతన్య సడన్ గా బ్రేక్ వేసింది. ఏదో ప్రమాదం జరిగిపోయి ఉంటుంది. కారు దిగి వెనక్కి చూసింది. రోడ్డు మీద ఎలాంటి లారీ వెళ్లడం లేదు. ఆర్తనాదం చేసిన ప్రాణి కనిపించలేదు. ఏదో కారు శబ్దం మాత్రం క్షణంసేపు వినిపించి ఫేడౌట్ అయ్యింది. ఆశ్చర్యపోతూ 2 రోడ్లు కలిసే కూడల దగ్గరికి వెళ్ళింది. కూడల దగ్గర ఎవరి ముఖమో కనిపించి చప్పున మాయమైపోయింది. ఆ చుట్టుపక్కల చెట్లు గాని పొదలు గాని లేవు. కనిపించిన వ్యక్తి అంత చప్పున మాయమైపోయి పొదల మాటున పడిపోయాడు అనుకోవడానికి. ఒకే చెట్టుంది. అదైనా కాస్త దూరంగా ఉంది. చైతన్య చుట్టూ పరికించి చూసింది. ఎలాంటి లారీ కనిపించలేదు. ఎలాంటి ప్రాణి లేదు. ఎలాంటి మూలుగు వినిపించడం లేదు. చైతన్య అక్కడే కాసేపు తచ్చాడింది. మళ్లీ పరిసరాల్ని పరికించి చూసింది. ఎలాంటి అలికిడి లేదు. భ్రమ కాదు. కుడివైపు నుంచి లారీ స్పీడుగా రావడం తను చూసింది. పెద్ద శబ్దం వినిపించింది. ఏదో ఆర్తనాదం వినిపించింది. కాని ఆమె కారు దిగి చూసేసరికి ఏ లారీ కనిపించలేదు. ఏ ఆర్తనాదము, ఏ మూలుగు వినిపించడం లేదు. మెల్లగా కారు డోరు తెరిచి సీట్లో కూర్చుంది. కారు స్టార్ట్ చేయలేదు. కనిపిస్తున్న చెట్టు వైపు చూస్తూ క్షణం నిశ్శబ్దంగా మౌనిలా కూర్చుంది. సన్నగా మూలుగు వినిపిస్తోంది. ఒక క్షణం, 2-3 క్షణాలు ఆ మూలుగు చెట్టు ఉన్న చోటు నుంచే వస్తోంది. చైతన్య కళ్ళు మూసుకుంది. మూలుగు ఆగిపోయింది. అయినా చైతన్య కళ్ళు తెరవలేదు. ఫ్లాష్ ఫ్లాష్. ఎవరిదో అమ్మాయి ముఖం. ముఖమంతా ఎర్రగా ఉంది. ఎర్రగా ఉండడం కాదు, తల బద్దలైపోయి రక్తం ఆమె ముఖాన్ని కప్పేసింది. ఎవరిదా ముఖం? ఆ ముఖం మీద రక్తం మాయమైపోయినట్టు కనిపించింది. ముఖం క్షణంసేపు స్పష్టంగా కనిపించి మాయమైపోయింది. చైతన్య ఉలిక్కిపడి కళ్ళు విప్పింది. చెట్టు మాత్రమే కనిపిస్తోంది. ఎవరిదా ముఖం? సో శోభారాణి కదూ? శోభారాణి యాక్సిడెంట్ సరిగ్గా ఇక్కడే చెట్టు దగ్గరే జరిగిందా? తూర్పు నుంచి పడమరకు పోయే క్రాస్ రోడ్డు తూర్పు వైపున బాగా మలుపు తిరిగింది. లారీ ఆ మలుపు నుంచి స్పీడ్గా వస్తూ రోడ్డు మీద దక్షిణం నుంచి ఉత్తరానికి నడిచి వెళుతున్న శోభారాణికి డాష్ ఇచ్చుంటుందా? తనకు లారీ శబ్దం వినిపించినట్టయింది. అవును, లారీయే శోభకు డాష్ ఇచ్చుండాలి. కాని తనకి ఫ్లాష్లా ఎప్పుడో అనిపించింది. విశ్వనాథ్ కారెందుకు అనిపించింది? శోభని విశ్వనాథే చంపాడు. కాని అతను చంపలేదు. అతని కారు చంపింది అని వేమరాజు దగ్గర ఎందుకు చెప్పింది? శోభకు లారీ డాష్ ఇచ్చిందా? విశ్వనాథ్ కారు డాష్ ఇచ్చిందా? ఆమె ఉలిక్కి పడింది. మనోనేత్రం ముందు లారీ కనిపించి మళ్లీ క్షణంలో మాయమైపోయింది. లారీ డ్రైవర్ ముఖం స్పష్టంగా కనిపించి మాయమైపోయింది. ఈ లారీ డ్రైవర్ ముఖాన్ని ఎక్కడో చూసినట్టు. బోళాశంకర మంత్రి గారి బంగ్లాలో టీవీ సెట్ మీద కనిపించిన ఫోటో. అవును, అదే ముఖం. అతనే శోభారాణికి డాష్ ఇచ్చుంటాడా? సరిగ్గా ఇదే స్థలంలో, చెట్టున్న చోటే. చైతన్య అక్కడ నిలబడి చుట్టూ చూస్తూ ఉంటే ఆమెకు నిష్కారణంగా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఛాతీ బదలైపోతుందా అన్నట్టుంది. ఇక్కడే శోభారాణి బలవన్మరణం పాలైతే ఆ ప్రాంతమంతా ఎమోషనల్లీ చార్జ్డ్ అట్మాస్ఫియర్ గా తయారై ఉండాలి. ఆ వాతావరణంలో నిలబడి చూసే వాళ్ళందరికీ అదేవిధంగా చైతన్య వణికిపోతున్నట్టే వణికిపోతూ, చైతన్య లాంటి 100కో 1,00,00,000 ఒకరికి మాత్రమే ఆ ఫీలింగ్ వస్తుంది. అసలింతకీ బోళాశంకర మంత్రి గారి పర్సనల్ డ్రైవర్ ఆ సమయంలో లారీ ఎందుకు నడుపుతున్నట్టు? అతను మంత్రిగారికి నమ్మిన బంటు. శోభారానంటే అతనికి అమితమైన గౌరవం, భయం, భక్తి ఉండుంటాయి. అలాంటి స్వామి భక్తి పరాయణుడైన డ్రైవర్ శోభారానికి కావాలని డాషిచ్చుంటాడా? లేకపోతే యాక్సిడెంటా? కాని తనకనిపిస్తోంది ఆమె విశ్వనాథ్ కారు కింద పడినట్టు. విశ్వనాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ శోభను డాషిచ్చుండడు. ఇచ్చినా అది యాక్సిడెంటల్ అయి ఉండాలి. అందుకే తనను శోభను విశ్వనాథ్ చంపాడు, లేదు అతను చంపలేదు, అతని కారు చంపింది అని కలగా పులగంగా ఫ్లాష్లా థాటొచ్చుంటుంది. చైతన్య ఆలోచిస్తూనే కారెక్కింది. స్టార్ట్ చేసింది. తిన్నగా తన బంగ్లాకు వెళ్ళింది. బంగ్లాలో విశ్వనాథ్ కూర్చునున్నాడు. అతన్ని చూసి చైతన్య విస్తుపోయింది. నమస్తే నమస్తే అంది. విశ్వనాథ్ చప్పున లేచిపోయి చేతులు జోడించాడు.
స్త్రీలను చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసే సంస్కారం ఈ దేశపు మగజాతికి చాలా మందికి లేదు. అయినా ఈ విశ్వనాథ్ ఇలా నమస్కారం చేశాడంటే అతని సంస్కారం ఎలాంటిదో చైతన్యకు అర్థమైంది. ఇలాంటి మనిషి ఒక స్త్రీని హత్య ఎలా చేసుంటాడు? కూర్చోండి అంది చిరునవ్వుతో. విశ్వనాథ్ కూర్చుంటుండగానే చైతన్య కూడా సోఫాలో కూర్చుంది. ఏంటిలా వచ్చారు? ఏం తోచడం లేదండి. ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతోంది. పుస్తకాలు చదువుకోమని చెప్పానుగా. ఇంతకు ముందు తెగ చదివేవాణ్ణి, కానీ ఇప్పుడు ఎందుకో ఏంటో వీటి మీదకి అసలు దృష్టి పోవడం లేదు. మీరెలాంటి పుస్తకాలు చదువుతారు? చరిత్ర, రాజకీయాలు, ఫిలాసఫీ, సైకాలజీ. కొని మరో టాపిక్ మార్చండి. ఏం మార్చమంటారు? పునర్జన్మ, అతీంద్రియ విజ్ఞానం గురించిన గ్రంథాలు. వాటి మీద నాకు అసలు నమ్మకం లేదు. అయినా ఆ మధ్య ఒక పునర్జన్మకు సంబంధించిన పుస్తకం చదివాను. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. దాని గురించి పెద్దగా ఆలోచించలేకపోయాను. ఆ మధ్య ఒక పునర్జన్మ పుస్తకం కొని పూర్తిగా చదివాను. కారులో పెట్టుకుని ఏదో పిక్చర్కి వెళ్ళాను. కానీ పిక్చర్ నుంచి తిరిగి వస్తుండగా కారుకి యాక్సిడెంట్ అయ్యి ఆ పుస్తకం ఎక్కడో పోయింది. చైతన్య ఉలిక్కి పడింది. ఆ పుస్తకం మీద ఏం మీకు దొరికిందా? నాకు కాదు, నా ఫ్రెండ్ డాక్టర్ కరుణకు దొరికింది. అది నాకిచ్చింది. చదివారా? లేదు, మా సమీర చదువుతూ ఉంటే నేను నిద్రపోయాను. ఏదో పిచ్చి కల వచ్చింది. నా పేరు భావన అని, నా భర్త పేరు చిరంజీవి గారని, మాకు కొడుకు కూతురు కలిగారని, చిరంజీవి లాయర్ అని, ఆయన ఏదో హత్య కేసులో వాదించి నిర్దోషికి శిక్ష వేయించారని, వాళ్ళాయన్ని చంపపోతే ఆ కత్తిపోటు చిరంజీవి ఎడంచేతికి తగిలి పెద్ద గాయమైందని, సరిగ్గా మీకు ఆ ఎడంచేతి మీదే అలాంటి మచ్చ పుట్టినప్పటి నుంచి ఉందని మీ నాన్నగారు చెప్పడం చిత్రంగా లేదు? విశ్వం నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? నేను ఆ పుస్తకం పూర్తిగా చదివాను. కానీ నాకు ఎలాంటి కళ, భావాలు రాంది మీ ఒక్కరికి ఎలా వచ్చింది? ఏమో నాకే తెలియడం లేదండి. ఆ మధ్య ఫోన్లో మీ కారు యాక్సిడెంట్ గురించి కూడా చెప్పాను. గుర్తుందా? ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే మన సైన్స్కి తెలియని మరో శాస్త్రం ఏదో ఉందని అనిపించడం లేదు? విశ్వనాథ్ భుజాలు ఎగరేశాడు. ఏమంటారండి అంది చైతన్య. ఏమనగలను? ప్రత్యక్షంగా మీరు కనిపిస్తూ ఉంటే, కానీ మీకే అలాంటి శక్తి ఎలా వచ్చింది? నాకేం తెలుసు. సరే, అదలా ఉంచండి. శోభకు మరెవరైనా బాయ్ ఫ్రెండ్స్ లాంటి వారు ఉన్నారా? ఇద్దరు మాత్రం తెలుసు. అది మాధురి వల్ల నాకు తెలిసింది. ఎవరు వాళ్ళు? ఒకరు శోభ క్లాస్మేట్, ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఇంతవరకు ఇండియాకు రాలేదు. రెండోది మాధురి అన్నగారు. ఆయన గాని అతను అలాంటి వాడు కాదు. శోభతో అతను క్లోజ్గా తిరుగుతున్నాడని చెప్పి మాధురి చివాట్లేసింది. అప్పటినుంచి అసలు కలుసుకోవడమే లేదు. చైతన్య క్షణం ఆలోచించింది. నన్ను మాధురి గారికి, ఆమె అన్నగారికి పరిచయం చేస్తారా? తప్పకుండా. ఎప్పుడొస్తారు? సమయం వచ్చినప్పుడు చెప్తాను. అయితే మరిక నేను వెళ్ళిరానా అని విశ్వం లేచాడు. ఒక క్షణం కూర్చోండి. విశ్వానికి నిజానికి అక్కడి నుంచి వెళ్లాలని లేదు. కానీ అక్కడే ఆమె ఎదురుగా కూర్చుంటే చైతన్య ఏమనుకుంటుందో. ఇంతలో నౌకరు 2 గ్లాసుల్లో ఫ్రూట్ జ్యూస్ తెచ్చాడు. తీసుకోండి. చైతన్య ఒక గ్లాస్ అతనికి అందించింది. విశ్వం తలంచుకుని జ్యూస్ సిప్ చేస్తుండగా చైతన్య మెల్లగా అడిగింది. శోభారాణి మీకు ఎప్పటినుంచి తెలుసు? విశ్వనాథ్ ఎదురు చూడని ప్రశ్న. సమాధానం చెప్పడానికి కాసేపు తటటాయించాడు. ఒక 6 నెలల నుంచి అన్నాడు మెల్లగా. మీకు ఎవరైనా పరిచయం చేశారా? లేక మీ మట్టుకి మీరే పరిచయం చేసుకోవాలని ఎవరి సహాయమన్నా అర్థించారా? ఇంత డీటెయిల్డ్గా ఎందుకు అడుగుతోంది? తనని అనుమానిస్తోందా? చైతన్య సన్నగా చిరునవ్వు నవ్వింది. అనుమానం కాదండి, నేను మీ తరపున వాదిస్తున్న లాయర్ని. ఆమెతో మీకు ఏ విధంగా పరిచయమైనా పర్వాలేదు గాని నాకు తెలియడం మంచిది. ఎందుకంటే మీరు మొన్న జూన్ 29వ తేదీన చనిపోయిన మంత్రి గారి మరణం అసహజమైందని, దీనిలో మరొకరి అదృశ్య హస్తం ఉందని రాశారు. చాలా వివరంగా రాశారు. అన్ని వివరాలు మీకు తెలియాలంటే మీకు బోళా శంకర మంత్రి గారి బంధువర్గంలో ఎవరో ఒకరితో సన్నిహిత సంబంధం ఉండాలి. వారికైనా ఆ బోళా శంకర మంత్రి గారితో చాలా దగ్గర సంబంధం ఉండాలి. అలాంటి వారు ఎవరై ఉంటారా అని నేను ఆలోచించాను. శోభ ఎందుకు కాకూడదు అనిపించి అడిగాను. విశ్వం క్షణం మాట్లాడలేదు. మీ ఊహ కరెక్టే. నేనే కావాలని మాధురి ద్వారా శోభారాణి స్నేహం సంపాదించాను. ఆమె ద్వారా బోళా శంకర మంత్రి గారి రహస్యాలు ఏమైనా తెలుసుకున్నారా? కొన్ని మాత్రమే తెలిసాయి. దేశంలో ఎందరో మంత్రులు, అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. వాళ్లల్లో మరొకరిని ఎవరినైనా ఎంచుకుని ఆ మంత్రి మీదో లేక పై స్థాయిలో ఉన్న ఆఫీసర్ మీదో ఎందుకు పరిశోధన చేయలేదు? పర్టికులర్గా ఈ బోళాశంకర్ మీదే ఎందుకు పట్టించారు? విశ్వనాథ్ సమాధానానికి తడుముకున్నాడు.
అవును, ఇతనొక్కడి మీదే తనెందుకు పరిశోధనకు ఉపక్రమించాడు? బోళా శంకర్రావు గారికి మీకు ఏమైనా పాత కక్షలున్నాయా? కక్షలా? ఆయనెవరో నాకు సరిగ్గా పరిచయం కూడా లేదు. మీ నాన్నగారు చీఫ్ సెక్రటరీ. మీ నాన్నగారికి ఆయనకి భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలీదు. అలాంటప్పుడు మీకు ఆయన మీద కక్ష ఎందుకు? కక్ష ఏంటండి? ఆయన అంత పెద్ద హోదాలో ఉండి తప్పులు చేస్తూ ఉంటే వాటిని రిపోర్టర్గా పరిశోధించి పత్రికల్లో ప్రచురించడం తప్పంటారా? అదేనండి నేను అడిగేది. ఇంతకంటే పెద్ద పెద్ద అవినీతి పనులు చేసిన వాళ్ళున్నారు. పరిశుభ్రమైన పరిపాలన అందిస్తానని ఎన్నికల్లో వాగ్దానాలు చేసి గద్దెక్కిన తర్వాత ప్రజాదానాన్ని కోట్లు కోట్లు మింగేసిన మహానాయకులున్నారు. తమ దొంగ పనులకు అడ్డం ఉన్న వాళ్ళందరినీ ఎదురుకాల్పుల పేరుతో నరహత్యలు చేసే ఘరానా పెద్ద మనుషులున్నారు. అలాంటి వారిని పట్టుకుని వారి గుట్టుమట్లు లాగి పత్రికలకు ఎక్కించకుండా కేవలం ఈయన్నే పట్టుకుని ఎందుకు వ్యాసాలు రాస్తున్నారు? విశ్వనాథ్కి కోపం వచ్చింది. తన తరపున వకాల్తా పుచ్చుకుని తన కేసుని వాదించడానికి పూనుకున్న ఈమె ఎదుటి వ్యక్తిని వెనకేసుకొస్తుందేమిటి? తప్పు చేసింది ఎవరైనా సరే వాళ్ళని పత్రికలకు ఎక్కిస్తాను తప్ప? తప్పని నేను అనడం లేదు. కేవలం ఈయన్నే ఎందుకు ఎంచుకున్నారు అనేది నా ప్రశ్న. నా సమాధానం ఇంతకు ముందే చెప్పాను. నా ప్రశ్నని మళ్ళీ అడుగుతున్నాను. కేవలం ఈయన్నే ముందుగా ఎందుకు పట్టుకున్నారు? దొరికింది ముందు ఈయనే కాబట్టి. ఆయన ముందు దొరికాడా, లేక ఆయన మీదే ముందు మీ దృష్టి పడిందా? విశ్వనాథ్ చొప్పున సమాధానం చెప్పలేదు. నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నకి మీ హత్య కేసుకి ఎలాంటి సంబంధం లేదు విశ్వనాథ్ గారు. ఒక విశ్వ రహస్యాన్ని తెలుసుకోవాలని అడుగుతున్నాను. విశ్వ రహస్యమా? ఏంటది? మీకు ఈ బోళాశంకర మంత్రి గారి కుటుంబ విషయాలు తెలుసా? తెలియవు. మంత్రి గారి తండ్రి పేరు బాలయ్య గారు. ఆయనకు ఉరిశిక్ష అన్యాయంగా వేయించింది చిరంజీవి గారనే అడ్వకేట్. బాలయ్య గారు నిర్దోషి అయినా ఆయనకు ఉరిశిక్ష వేయించినందుకు బాలయ్య గారి కుటుంబ సభ్యులెవరో చిరంజీవి గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసింది ఎవరో తెలీదు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ హత్య చేయబోయిన నేరస్తుడు దొరకనే లేదు. దానికి నా వ్యాసానికి సంబంధం ఏమిటి? ఉంది. మీకు బోళా శంకర్రావు గారి మీద కక్ష ఉంది. నేను చెప్పేది పూర్తిగా వినండి. పూర్వజన్మలో మీరు చిరంజీవి గారని నా నమ్మకం. ఆ జన్మలో మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసింది ఈ బోళా శంకర్రావు గారని నా అనుమానం. విశ్వనాథ్ నవ్వాడు. పూర్వజన్మలో పోనీ నేను చిరంజీవిని అనుకుందాం. అప్పుడు నన్ను చంపడానికి ఈ బోళా శంకర్రావు గారే ప్రయత్నించుంటే ఆ విషయాన్ని నేను అప్పుడే ఆ జన్మలోనే బయటపెట్టి ఉండేవాణ్ణిగా. బహుశా మీరప్పుడు ఆయన్ని గుర్తుపట్టి ఉండరు. ఎందుకు గుర్తుపట్టలేనండి? ఆయన ముసుగు వేసుకుని మీ మీద పడ్డాడేమో. ఈ ఏమోలు బహుశాలు వాదనకి నిలవండి. నిలవు కరెక్టే. కానీ ఆ జన్మలో ఆయన మిమ్మల్ని చంపబోయిన వ్యక్తి ఈ బోళాశంకర్రావే అని మీ అన్కాన్షియస్ మైండ్ గుర్తించింది. కానీ ఇప్పుడు మీరన్నారే ఈ బహుశాలు ఈ ఏమోలు వాదనకి నిలవు అని, అందుకే ఊరుకున్నాను. కానీ ఈ జన్మలో మీకు ఈ బోళాశంకర్రావు గారి మీద అకారణంగా ద్వేషం కలగడానికి అదే కారణమై ఉండొచ్చుగా. విశ్వనాథ్ అదోలా నవ్వాడు. నా థీరీ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అదే కారణం అనిపిస్తోంది నాకు. విశ్వనాథ్ క్షణం మాట్లాడలేదు. నుదురు రాసుకున్నాడు. వెల్, ఒక పని చేయండి. ఆ బోళా శంకర్రావు గారు ఇంకా బ్రతికే ఉన్నాడుగా, ఆయన్ని అడిగి చూడండి. ఆయన ఇప్పుడే వాళ్ళ బంగ్లాకు వెళ్ళాను. ఆయన నన్ను స్త్రీ అనే గౌరవమన్నా లేకుండా బంగ్లా నుంచి బయటకు తరిమేశారు. మీరెందుకు ఆయన బంగ్లాకు వెళ్లారు? ఈ రహస్యం తెలుసుకోవాలనే. మీకు పూర్వజన్మ పిచ్చి బాగా పట్టుకున్నట్టుంది. మీరు పిచ్చి అనుకోండి, మరొకటేమన్నా అనుకోండి. నేను ఈ రహస్యాన్ని తెలుసుకోగలిగితే విశ్వరహస్యాన్ని కొంతవరకన్నా తెలుసుకున్న దాన్నవుతాను. ఏంటో మీ విశ్వరహస్యాలు. ఇటు చూస్తే కేసు 10 రోజుల్లో కోర్టుకి రాబోతోంది. మీరా కేసు ధ్యాస విడిచిపెట్టండి, నేను చూసుకుంటాను అని రిసీవర్ ఎత్తి డైల్ చేసింది. అవతల సంగ్రామ్ సింహ రిసీవర్ అందుకున్నాడు. హలో, నేను చైతన్యను మాట్లాడుతున్నాను. మీకు 1000 ఏళ్ల ఆయుషమ్మా. మీకు ఫోన్ చేయాలని నేను అనుకుంటూ ఉండగా మీరే చేశారు. ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, చెప్తారా? ఏంటి? మీ విషయం నా భార్య శారదకేమీ చెప్పలేదు. కొద్దిగా మాత్రం చెప్పాను. పెళ్ళైన తర్వాత ఆమెకు మా అమ్మగారు కొన్ని వస్తువులిచ్చి కొన్ని మాటలు చెప్పారట. ఆ వస్తువులేంటో ఆ మాటలేంటో చెప్పగలరా? నన్ను పరీక్షిస్తున్నారా? నోనో, నన్ను అపార్థం చేసుకోకండి. కేవలం వెరిఫై చేసుకునేందుకు అడిగాను. చైతన్య క్షణం మాట్లాడలేదు. తర్వాత అంది, నేనిచ్చింది వస్తువుల్ని కాదు. నా కొడుకైన సంగ్రామ్ సింహని, శాంతి చిత్రను, నా భర్తైన చిరంజీవి గారిని ఆమె చేతిలో పెట్టి ఇక నుంచి వీళ్ల బాధ్యతలు నీవేనమ్మా అన్నాను. అవతల సంగ్రామ్ సింహం విస్తుపోయాడు. కరెక్ట్, శారద అలాగే చెప్పింది. ముగ్గురిని ఆమె చేతిలో పెట్టి అలానే అందట.
సంగ్రామ్, మీరు వెంటనే బయలుదేరి మా బంగ్లాకు రాగలరా? మీతో ఒక పని పడింది. అలాగే వస్తానమ్మా, ఇప్పుడే వస్తాను. చైతన్య రిసీవర్ను క్రిడిల్ మీద పెట్టేసి విశ్వనాథ్ వైపు చూసింది. ఇప్పుడిక్కడికి బోళాశంకర మంత్రి గారి బావమరిది సంగ్రామ్ సింగ్ వస్తున్నారు. మీరు మరోలా అనుకోవద్దు. మేం మాట్లాడుతూ ఉండగా మీరు ఆ పక్క గదిలో ఉండండి. బజర్ మోగింది. చైతన్య మెల్లగా వెళ్లి తలుపులు తెరిచింది. కాని ఆ వచ్చింది సంగ్రామ్ కాదు, బోళాశంకర మంత్రి గారు. గుమ్మం దగ్గర నిలబడున్న బోళాశంకర మంత్రిని చూడగానే చైతన్య మొదట ఆశ్చర్యపోయింది. ఇందాకేగా తనని తన బంగ్లా నుంచి పొమ్మనమని నిష్కర్షగా చెప్పింది. ఇంతలో మళ్ళీ ఏమొచ్చిందని తనింటికొచ్చినట్టు? అదీగాక తను మంత్రి కాకపోవచ్చు, కానీ బాధ్యత గల హోదాలో ఉన్న జడ్జిగారు అమ్మాయి. జడ్జిగారైతేనేనా అపాయింట్మెంట్ తీసుకుని లోపలికొస్తారు? తనలాంటి సామాన్యుల దగ్గరకు ఆయన మంత్రిగారు కాబట్టి సరాసరి లోపలికొచ్చేశారు. బయటున్న గంధర్వుడు అంటే మంత్రిగారిని గౌరవంతో విడిచిపెట్టేసి ఉండొచ్చు. కానీ బంగ్లాలో ఇద్దరు నౌకర్లున్నారు. వాళ్ళల్లో ఎవరైనా ముందుగా వచ్చి తనతో ఆయన రాక గురించి వచ్చి చెప్పొచ్చే. వాళ్ళకి మంత్రిగారంటే మహేశ్వరుల్లా కనిపించాడా? లోపలికి రావచ్చా? కాస్త కరుగ్గానే అడిగాడు బోళాశంకరం. తలుపు పక్కకు తప్పుకుంది చైతన్య. సంస్కారం నేర్చిన అలవాటు వల్ల సన్నగా చిరునవ్వు నవ్వింది. లోపలికి రావచ్చా అని అంత కరెక్ట్గా అడుగుతారేం? రండి అంది మెల్లగా. బోళాశంకర మంత్రిగారు లోపలికొచ్చాడు. కూర్చోండి అంది చైతన్య సోఫా చూపిస్తూ. అతను సోఫాలో కూర్చున్నాడు. లోపల గదిలో ఉన్న విశ్వనాథ్ మంత్రిగారి గొంతుగా ఆనవాలు కట్టి తలుపు సందులోంచి చూశాడు. గతుక్కుమన్నాడు. ఈయనెందుకొచ్చినట్టు? తను ఆమెతో మాట్లాడుతున్నట్టు ఆయనకు గాని తెలుసా? బోళాశంకర్రావు సోఫాలో కూర్చున్నాక చైతన్య వైపు చూశాడు. ఆమె నిలబడే ఉంది. నువ్వు కూడా కూర్చో. చైతన్య మెల్లగా కూర్చుంది. నాన్నగారు ఇంట్లో లేరు అంది. తెలుసు, నేనొచ్చింది నీకోసం. చెప్పండి. ఇందాక మా బంగ్లా నుంచి వెళ్ళిపోమన్నాను నిన్ను. అవును. ఎందుకని అడగలేదేం? ఎందుకు అడగడం? అది మీ బంగ్లా. మీ ఇష్టమైతే రాణిస్తారు, లేకపోతే పొమ్మంటారు. ఎందుకు వెళ్ళిపోమన్నానో ఊహించుంటావనుకుంటాను. నేను ఊహించింది తప్పనుకుంటే మరే కారణం వల్ల మీరు నన్ను వెళ్ళిపోమని ఉండరు. ఎందుకంటే నేను ఆగంతుకురాల్ని మీ ఇంట్లో. నేనెవరో కనుక్కొని ఆ విషయం తెలిసాకే వెళ్ళిపోమనన్నారు. అలా అన్నందుకు కారణం కూడా ఉంది. నా ఒక గనక కూతుని చంపిన హంతకుడి తరపున వాదించడానికి పూనుకున్నావు. ఎవరా హంతకుడు? విశ్వనాథ్. కాదు, మీరే. సరిగ్గా 30 ఏళ్ల క్రితం చిరంజీవి అనే అతన్ని హత్య చేయడానికి పూనుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు అంటూ సోఫాలోంచి లేచాడు బోళాశంకర్. చైతన్య కూడా సోఫాలోంచి లేచింది. కోపంతో కాదు, పెద్ద మనిషి నిలబడ్డాడని తను నిలబడింది. డోంట్ టాక్ రబీష్ అని అరిచారు మంత్రిగారు. ఇంతమంది ప్రజల్ని పరిపాలిస్తున్న నాయకులు మీరు ఇంత చిన్న మాటకే అంత ఉద్రేకపడిపోవాలా? ఇది చిన్నమాట? నేనెప్పుడో హత్య చేశానని అభియోగం మోపడం చిన్నమాట? ఏమో, అది నాకొచ్చిన కళ. డ్యామ్ యువర్ నోటోరియస్ డ్రీమ్స్. మీరు ఆ కళని నమ్మలేరా అయితే? నమ్మను నమ్మను అని ఇంకా గట్టిగా అరిచారు మంత్రిగారు. అయితే ఇందాక నా కళ గురించి మీ శ్రీమతి గారితో చెప్పానని మీరెందుకిలా వచ్చి గొడవ చేస్తున్నారు? అదే అదే అలాంటి పిచ్చి కలలంటూ ఏవేవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆమెను వశపరుచుకోవడానికి. సరే, ఆమెను నేను నా కలలతో వశపరుచుకోవాలని చూస్తున్నానంటున్నారు. కానీ చిరంజీవి గారిని చంపడానికి ప్రయత్నించింది మీరే అని ఇప్పుడు చెప్పడం వల్ల మీరు నాశనం అయిపోతారా? అదీగాక ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన హత్యను పోలీసులు ఇంకా రికార్డుల్లో ఉంచుతారనుకుంటున్నారా? ఉంచకపోవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి హత్యలు చేసే హంతకుండని రేపు కోర్టులో రుజువు చేయడానికి నీకిది పనికొస్తుందిగా. మీ అమ్మాయిని ఎవరో హత్య చేశారు గాని మీరు కాదు. అలాంటప్పుడు మీరెప్పుడో 3-4 దశాబ్దాల క్రితం హత్య చేశారని రుజువు చేస్తే అది మీకేమీ నష్టం కాదు. ప్రమాణం చేసి చెప్తున్నాను. రేపు కోర్టులో ఆమె హత్య గురించి గాని ఆ చిరంజీవి గురించి గాని ఎలాంటి ప్రస్తావన తీసుకురాను, సరే? కానీ 30 ఏళ్ల క్రితం నాటి హత్య గురించి నీకెవరు చెప్పారు? చెప్పానుగా, కలొచ్చిందని. నేనే వచ్చానా? ఆ అని అబద్ధమాడింది చైతన్య. ఈ చిరంజీవి హత్య గురించి ఎందుకింత నొక్కి అడుగుతున్నావు? ఒక విశ్వరహస్యాన్ని తెలుసుకునేందుకు. ఏంటది? ప్రస్తుతం మీరు తెలుసుకోవద్దులేండి. ఎప్పుడో నేనే మీకు చెప్తాను. అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటేనే కదా అనుకున్నాడు బోళా శంకర మంత్రి.